శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ 9716431110 నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ భవ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసి మద్యపదార్థ నిషేధం చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తుంది. అదే మా అధిష్టానంతో మాట్లాడి మేము చెప్పి చేయకుండా పోలా. ఆయన చెప్పాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఆయన మొదట్లో చెప్పాడు, చివరి వరకు కూడా చేయలేదు అని మేము అడిగాం. సార్ అట్లా ఇంకో ప్రశ్న, వెంకటగిరి టీడీపీ మాటలు మార్చే పార్టీ కాదు. క్లారిటీగా ఈరోజు జ్యోతిలో కూడా వచ్చింది. చేసేది పోటీ చేసేది నేనే. గురుగొండ రామకృష్ణ వెంకటగిరి మంచి మెజార్టీ కూడా గెలుస్తున్నాడు. మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. ఆ నమ్మకం మాకుంది. సభ చెప్పా ఇప్పుడైతే ముందే మీకు ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి టైం ఇచ్చారు కాబట్టి పోస్ట్పోన్ అయింది. వారు ఏమీ కాలేదు. దానికి కూడా ఒక డేట్ ఇస్తున్నారు. ఆ డేట్ త్వరలోనే చేస్తున్నాం. సార్ మంచి మెజారిటీ అంటున్నారు. గత 2019 ఎన్నికల్లో గడిచిన 14 సంవత్సరాల ఎన్నికల కన్నా అత్యధిక మెజారిటీ వైసీపీకి వచ్చింది. ఈసారి మీకు ఎంత మెజారిటీ అది రాబోతుంది? ఒక గాలి సేమ్ మెజార్టీ ఈసారి నాకు వస్తా చెప్పి మేము భావిస్తాం. సేమ్ మన ఏమైతే వచ్చిందో ఇప్పుడు ప్రజలు వేస్తారు. మనం నమ్మారు. ఆ ఒక్కటి అవకాశం అని చెప్పని నమ్మి మోసపోయారు. ఆ మోసాన్ని తెలుసుకున్నారు. ఈరోజు తెలుసుకొని ప్రతి ఒక్క ఓటర్ కూడా బ్రహ్మాండంగా ఓటేస్తాడు. మంచి మెజార్టీ అంతకన్నా ఎక్కువ వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. బహిరంగ సభ వాయిదా పడడం దానికి కూడా కారణం ఉంది. ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ఉదయం ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల వాయిదా పడింది. మిగతా ప్రోగ్రాం అన్నీ కూడా యాజిటీగా జరిగాయి కాబట్టి దీన్ని మళ్ళా డేట్ ఇస్తున్నారు. ఇది కూడా మళ్ళా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ఈరోజు రా కదలేరా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా చేయలే. అన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. దాన్ని అంచెలంచెలుగా 2,250, 2,500, 2,750 ఇంకా కూడా పెంచుతానే ఉన్నాడు. మళ్ళా జనవరికి ఈ నెలకి మళ్ళీ ఎప్పుడో 3,000 చేయబోతా ఉన్నాడు. మా నాయకుడు ఆ విధంగా చేయడు. ఏది చెప్పినా కరాఖండిగా ఉంటుంది. డెఫినెట్గా చేసి చూపిస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 3,000 అన్నాడు, అంచెలంచెలుగా పెంచాడు. మరి అందరికి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో
ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు. అది ఒక్కరికే అన్నాడు. మా నాయకుడు క్లియర్గా చెప్పాడు, ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ముగ్గురున్నా నలుగురున్నా 15,000 లెక్కన 60,000 రూపాయలు ఇచ్చేదానికి, నలుగురికైతే 60,000, ముగ్గురికైతే 45,000, ఇద్దరికైతే 30,000, ఒక్కరికైతే 15,000. ఈ విధంగా మా నాయకుడు క్లియర్గా చెప్పాడు. ఈ విధంగా దొందందాలు మాట్లాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అనే దానికోసం సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు ఏ విధంగా ఉందని. ఎక్కడో కూడా పరిశ్రమ లేదు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేదు, చదువుకునే పిల్లలకి చదువు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు, హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టే పరిస్థితి లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో క్వాలిటీగా ఉన్నాయా లేదా అని విజిలెన్స్ పంపించి చెక్ చేసినటువంటి రోజులు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు కూర లేకుండా నీళ్లు పోసుకొని తింటున్నారు పిల్లలు. ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఎప్పుడు ఉంటాడు. ఈ విధంగా దొందొందాలు పని అయిపోయిన ఒకటి, పని రాకముందు ఒకటి, ఈ మాటలు మాయ మాటలు చెప్పే నాయకుడు మా నాయకుడు కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదటిగా చెప్పాడు, మహిళమ్మ తల్లులందరినీ కూడా నమ్మించాడు, గొంతు కోశాడు. మద్య నిషేధం రాగానే చేస్తానన్నాడు, మళ్ళీ అంచెలంచెలు అన్నాడు. ఈ రోజుకి ఏమీ లేదు. ఆయన దిగిపోయే రోజు తొందరలో ఉంది. ఇంకా చేసేది లేదు, ఆయన చేసేది లేదు. ఆ మాట చెప్పడం ఎందుకు వచ్చా, ఆ మద్య నిషేధాన్ని మామూలు కంపెనీలు కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ డిస్టిలరీల నుంచే పిచ్చి మందు దాపి ఈరోజు ప్రజలను చంపేశాడు. ఈ పరిస్థితి తెలుగుదేశం లేదు. యాజిటీగా ఏమేమి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, ప్రభుత్వం దాని జోలికి పోయేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెయిన్గా మద్యం విక్రయించడానికి మరి విపరీతంగా లైసెన్సులు ఇచ్చి ఈయన తయారు చేసినటువంటి మందుని తరలించి ప్రజలు చనిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి. ఆ పేర్లుండవు. అదేదో భూమ్ భూమ్ బీర్ అంట, ఎక్కడ వినలా. కంపెనీలు ఉన్నాయి, కింగ్ఫిషర్ ఉంది, కళ్యాణ్ ఉంది, ఇలాంటి మంచి కంపెనీ బీర్లు ఉన్నాయి. ఆ బీర్లు దాటి ప్రజలు చనిపోరు. ఈయన దాన్ని కూడా మోసం చేసి ప్రజల్ని చంపే పరిస్థితి ఈరోజు ఏర్పరిచాడు. అందుకనే సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మరి ఈ జగన్మోహన్ ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన మోసాలు అర్థమైపోయినాయి. ఇంక జగన్మోహన్ ఏం మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పని కూడా ఎంతో మందిని పొట్టలు పెట్టుకున్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాదా అని చెప్పని చెప్పగలరా ఆ పార్టీ వాళ్ళు? ఏ వేదిక మీదకైనా వస్తాం, మేము డిస్టిలరీ పెట్టలేదు, మాకు సంబంధం లేదు, మేము కంపెనీ మందులు అమ్మాం అని చెప్పగలరా? ఈ పిచ్చి మందు అమ్మి ఈ ప్రజల్ని చంపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా, ఈ రాష్ట్రం మళ్ళా ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలా, ఆ కుటుంబాలు బాగుండాలా అని ప్రతి నిత్యం కూడా కోరుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. బెయిల్ కూడా ముందుగానే ముందస్తు బెయిల్ వచ్చింది, దానికి కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయడు. ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఆ రోజు మేము చేశాం. ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడంలే, ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం చేయట్లే, జిల్లాకు ఒకరికే ఇచ్చి లక్షలాది కోట్లు దోచుకోవడంలే. మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా నాయకుడు ఇసుకనిచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు చేస్తూ ఉన్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మా నాయకుడు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పారిశుద్ధ్యం ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి, పని చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ
మహిళలు ఏ తల్లి ప్రసన్న ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే పరిస్థితులు. అయితే ఈ ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లియరెన్స్ ఇవ్వాల, వాళ్ళ గురించి మాట్లాడాల, వాళ్ళ గురించి ఎక్కడా కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు. అంటే ఏం చేయదలుచుకున్నాడో అర్థం కావడం వల్ల ఆయన రాలేకపోయి, ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి ఓయా మీడియాగా సెటిల్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. అది లేకుండా వాళ్ళు వినరను, మరి ఈయన వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు, ఏం అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి వచ్చేస్తారు అనుకుని ఆయన అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రారు. ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వం వైపు నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఇట్లాంటి పద్ధతి చేయాలి. ఎవరైనా కానీ అడిగితే ఓయా మీడియాగా పరిష్కారం చేసినా కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.